హలో గాయ్స్, సుష్మా హియర్. మీరు రాసే ప్రతి కమెంట్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ సచ్ కమెంట్స్. నా ఛానల్లో 2 E's గురించి మాట్లాడతాను. ఒకటి ఎడ్యుకేషన్, 2 ఎంటర్టైన్మెంట్. క్రిప్టో వీడియోస్ వచ్చేసి ఎడ్యుకేషన్ సైడ్, నేను పోస్ట్ చేసే బ్లాగ్స్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ సైడ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ కొత్తగా వస్తే ఈ పాయింట్స్ మీకు అర్థమవుతాయని నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను నన్ను నేను. ఒకవేళ మీకు నా ఛానల్లో కంటెంట్ నచ్చితే యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 2 టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం. అది వచ్చేసి కేట్ కాయిన్ మీద వచ్చినటువంటి రీసెంట్ న్యూస్ అండ్ బేబీ డోజ్ మీద వచ్చినటువంటి రీసెంట్ న్యూస్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి లెట్స్ గో. అందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి బేబీ డోజ్ ఎన్ఎఫ్టీస్ ఫైనల్గా మార్కెట్లోకి వచ్చాయి అనమాట. ఈ మీమ్ కాయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రపంచంలోనే బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్తో హ్యూజ్ పార్ట్నర్షిప్ని కూడా చేసుకోవడం జరిగింది. ఈ నెల ఏప్రిల్ 20న ఎన్ఎఫ్టీ మింట్ అనేది లైవ్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎవరైతే వైట్ లిస్ట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం 3 బేబీ డోజ్ ఎన్ఎఫ్టీస్ని పర్చేస్ చేసుకోగలరు. అండ్ ఇంకా లక్కీ అయితే వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి $50,000 రివార్డ్ని కూడా పొందే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఈ బేబీ డోజ్ ఎన్ఎఫ్టీస్ అనేవి బేసిక్గా ERC-721 టోకెన్స్. ఇవి ఇథెరియం బ్లాక్ చైన్లో స్టోర్ చేయబడతాయి. ఇందులో ఒక్క ఎన్ఎఫ్టీని మింట్ చేయాలంటే అప్రాక్సిమేట్గా 0.14 ETH అనేది ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాని ప్రైస్ 0.16 ETHకి పెరిగిందనమాట. సో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ 3000+ బేబీ డోజ్ ఎన్ఎఫ్టీస్ అనేవి మింట్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు బెస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఈ బేబీ డోజ్ ఎన్ఎఫ్టీస్ని రొనాల్డినో గౌచో, ఈయన బ్రెజిలియన్ లెజెండ్ అనమాట ఫుట్బాల్లో. ఈయన దీన్ని కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఒక ట్వీట్ రూపంలో కూడా ఆయన సపోర్ట్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా బైనాన్స్ కూడా ఈ బేబీ డోజ్ ఎన్ఎఫ్టీస్కి దాని సపోర్ట్ని ట్వీట్స్ రూపంలో తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు అసలు ఈ బేబీ డోజ్ కాయిన్ అంటే ఏంటి అన్నది సింపుల్గా 2 మాటల్లో మీకు చెప్తాను. బేబీ డోజ్ అనేది డోజ్ కాయిన్కి సన్గా క్లెయిమ్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఏవైతే డాగ్స్ని హింసించి వదిలేసి సో పక్కకు పడేస్తారో వాటి కోసం ఇది పనిచేస్తుంది అనమాట. దాని పర్పస్ అది. సో చారిటీ ఈవెంట్ అనుకోండి, లేకపోతే చారిటీ వర్క్ అనుకోవచ్చు మనం, బట్ స్పెషల్గా డాగ్స్ కోసం అనమాట. సో ఇప్పుడు ఈ బేబీ డోజ్ ఎన్ఎఫ్టీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్క డాగ్కి ఒక్కొక్క ఫీచర్ అనమాట. ఒకదానికి కళ్ళు, ఒకదానికి బెల్ట్, ఒకదానికి ఫర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్, ఐ వేర్ అని చెప్పి. సో ఒక్కొక్క ఎన్ఎఫ్టీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కంప్లీట్గా చెక్ చేయొచ్చు. సో బేబీ డోజ్ కాయిన్ గురించి అది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ న్యూస్. సో డాగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు క్యాట్స్కి మూవ్ అవుదాం. కేట్ కాయిన్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది రీసెంట్గా ఒక అప్లికేషన్ని లాంచ్ చేసింది ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం, అది కూడా ప్లే స్టోర్లో. అదేంటి అంటే కేట్ కాయిన్ క్రిప్టో బిట్ కాయిన్ వాలెట్. ఈ కేట్ కాయిన్ అనేది BNB చైన్ మీద డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్. బేసిక్గా ఇది ఏప్రిల్ 21న ఒక ట్వీట్ రూపంలో వాళ్ళ న్యూ ప్రోడక్ట్ని షేర్ చేసుకుంది. ఏప్రిల్ 22న గివ్ అవే ట్వీట్ని కూడా ఇచ్చిందనమాట. అదేంటంటే బేసిక్గా మీరు $500 వర్తున్నటువంటి కేట్ కాయిన్స్ని గెలుచుకోవచ్చు. సింపుల్ స్టెప్స్ని, వాళ్ళు చెప్పిన సింపుల్ స్టెప్స్ని ఫాలో చేసినట్లయితే వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మంచి కమెంట్ రాసి గివ్ అవే ట్వీట్ ఇచ్చి ఇదంతా వాళ్ళకి నచ్చి మీరు సెలెక్ట్ అయితే $500 వర్తున్నటువంటి కేట్ కాయిన్స్ మీకు వచ్చినట్టే. అండ్ ఈ కేట్ కాయిన్ లాంచ్ చేసినటువంటి ఈ వాలెట్లో ఏ కాయిన్స్ని సపోర్ట్ చేస్తుందంటే ERC-20 టోకెన్స్ని, BNB చైన్ టోకెన్స్ని, పాలిగన్ టోకెన్స్, ఫ్యాంటమ్ టోకెన్స్, అంతేకాకుండా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి ప్యాన్కేక్ స్వాప్ని కూడా ఇది సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా డీసెంట్రలైజ్డ్ యాప్స్ని కూడా మర్జ్ చేసే అవకాశం ఉంది అని చెప్పైతే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు రీసెంట్గా మార్చ్లో కేట్ కాయిన్ వచ్చేసి ఒక గేమ్ని ఇంట్రడ్యూస్ చేసింది, రైజ్ ఆఫ్ క్యాట్స్ అని. ఇది ఒక నాన్ ఫంజిబుల్ గేమ్, NFT గేమ్ అనమాట. ఇందులో క్యాట్ పే రివార్డ్ టోకెన్ అని ఈ గేమ్లో ఇంట్రడ్యూస్ కూడా చేయడం జరిగింది. కేట్ కాయిన్కి బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవరంటే BNB, బైనాన్స్ అనేది ఈ స్పేస్లో ఎంత పెద్ద రోల్ని ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. ఈ కేట్ కాయిన్ అనేది బైనాన్స్ ద్వారా రికగ్నైజ్ చేయబడినటువంటి కాయిన్ అది. అండ్ ఈ కేట్ కాయిన్ ఒక మీమ్ కాయిన్ అని సరిపెట్టుకోకుండా ఇది ఆఫర్ చేస్తున్నటువంటి కొన్ని ఫీచర్స్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దీని గురించి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. లైక్ ఇది DeFi స్పేస్లో ఉంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ప్లే టు ఎర్న్ గేమ్ అని చెప్పి P2E. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో వాలెట్ అప్లికేషన్స్, కేట్ కాయిన్ క్రిప్టో బిట్ కాయిన్ వాలెట్ గురించి. సో ఇలా ఒక పర్పస్ అయితే ఉంది ఈ కేట్ కాయిన్కి. మోస్ట్లీ BNB చేత
సపోర్ట్ చేయబడుతున్నటువంటి ఒక కాయిన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా పక్కన పెట్టేసి ఒక 2 ముక్కల్లో కేట్ కాయిన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇదొక యూటిలిటీ టోకెన్. మీమ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ కాయిన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కాయిన్కి ఉన్నటువంటి బర్న్ ఈవెంట్స్ అయితేనేంటి, సప్లైని తగ్గించడం అయితేనేంటి, ఇది ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా అర్థమవుతుంది. సో అది క్యాట్స్ గురించి, డాగ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఐ మీన్ బేబీ డోజ్ కాయిన్ గురించి, కేట్ కాయిన్ గురించి చాలా రోజులైంది మనం మాట్లాడుకొని. సో ఈ రీసెంట్ న్యూస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కూడా నాకు సపోర్ట్ అనేది మీరు చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం.